చేసుకోవటం, సందలాడుకోవటం మనకి లేదు అది. ఏమన్నా ఇవ్వాలనుకుంటే ప్రేమతో ఇవ్వటమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పురాతన దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ బిడ్డలకు మెండుగా కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మనము అంతా కూడా ఈ క్రీస్తు జన్మదిన వేడుకల అడవుల్లో ఉన్నాం కదా. మరి ఇంకా కొన్ని దినాల్లో ఆయన జన్మదినం రాబోతుంది. కానీ మరి మనం ఎలా ఉండాలనుకుంటున్నామో, ఏం చేయాలనుకుంటున్నామో, పండగ చేసుకోవటం వరకైనా మనలో ఏమైనా మార్పు ఉండబోతుందా? దేవునికి మహిమ కలుగుగా. సరే, మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా సిద్ధపరచబడిన ఉపదేశాన్ని ఇవ్వడానికి మన మధ్యలో బిడ్డ దీక్షా గారు రెడీగా ఉన్నారు. ఒక సమయాన్ని ఇద్దాం. అందరికీ నేను ప్రేమపూర్వక వందనాలు. యేసయ్యకి వందనాలు. మీ అందరికీ వందనాలు. అయ్యగారికి వందనాలు. ఈరోజు ఏర్పాటు చెప్పిన వాక్యము చదువుకుందా. మత్తయి సువార్త 2:4. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టెను అని వారిని అడిగాను. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, అంటే అందరినీ పిలిచి క్రీస్తు ఎక్కడ పుట్టెను అని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేము అనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేము, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కాదు. యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేములోనే యూదయ ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు నా ప్రజలు. దేవుడు అన్నాడు, ఇశ్రాయేల్ అంట నా ప్రజలు, పరిపాలించువాడు అధిపతి నీలో నుండి వచ్చును అని అన్నారు. మన యేసయ్య బెత్లెహేములోనే పుట్టాడు. అందుకని ఆయన ఎంత మాత్రమును అల్పమైన దానివి కాదు అని చెప్పారు అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిది. అంటే ప్రవక్త అయ్యగారు ద్వారా అది రాయబడి ఉన్నదనిది అన్నది. ముందుగానే అంట మన దేవుడి గురించి రాయబడి ఉన్నది.
యోధా దేశములో బెత్లెహేము అనగా ఆహారపు గృహము అని అంటారు, లేదా రొట్టెల గృహము అని అంటారు. మీకా ప్రవక్త 5:2. బెత్లెహేము ఎఫ్రాతా యోద్ధావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోయేవాడు నీలో నుండి వచ్చును. పూర్వత కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగును. బెత్లెహేము ఎఫ్రాతా యోద్ధావారి కుటుంబములో, అంటే బెత్లెహేము యోద్ధావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోయేవాడు, అంటే దేవుడి కొరకంట ఇశ్రాయేలును ఏలబోయేవాడు నీలో నుండి వచ్చును. పూర్వత కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగును. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. మన కొరకు యేసే పుట్టెను. అది చిన్న గ్రామంలోనే స్వల్పము గ్రామము. యోదయ బెత్లెహేము యేసయ్య పుట్టెను. మన జీవితాలు చిన్నగున్న మనలోకు యేసయ్య వస్తే మన జీవితం ధన్యమవుతుంది. మనలో యేసయ్య ప్రకాశించాలి అంటే మనము ఎక్కువగా ఆయనతో ఉండాలి, ఆయన ఆత్మతో ఉండాలి, ఎక్కువగా ఆయనను ప్రార్థించాలి, ఈ వాక్యాలు చదవాలి. అప్పుడు యేసయ్య ఆత్మ మనతో ఉంటుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మరి చిన్న బిడ్డ తనకు తానుగా సిద్ధపడాలని ప్రభు తన ద్వారా పలికిస్తాడు మాటలు అని చెప్పి ఆ బిడ్డని మీ ముందు తీసుకొచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిడ్డకి ఇచ్చిన వాగ్దానం చిన్న వయసు నుంచే నీవు నా దాసురాలు, నా పని నువ్వు చేయాలి అని దేవుడు చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 4వ వచనం మనం ధ్యానించుకున్నట్లయితే,
కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. హల్లెలూయా. నిజం పిల్లారా, హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి అమ్మ ఇది కొంచెం క్రాస్ ఉంది చూడండి, ఈ పక్క కాలు పైకి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజు దగ్గరికి వచ్చారు జ్ఞానులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా రాజుగారు, మేము తూర్పు దేశం నుంచి వచ్చాం. మా దేశంలో తూర్పు దేశంలో ఆయన యొక్క నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రాన్ని చూసి మేము ఇక్కడికి వచ్చాం. ఆ నక్షత్రం ఏదంటే యూదయ దేశంలో ఆ నక్షత్రం ఉదయిస్తుందని మేము ముందుగానే గ్రహించి ఉన్నాము. ఎందుకంటే ఆ కాలంలో యాకోబు చెప్పి ఉన్నారు. యాకోబు ఏమన్నాడంటే, ఇదిగో యాకోబులో నక్షత్రము ఉదయించును అని చెప్పారయ్యా. ఆ నక్షత్రము ఉదయిస్తుంది, ఆ నక్షత్రం వచ్చిందంటే అది ఆయన యొక్క నక్షత్రం అని చెప్పి, యాకోబు యొక్క వారసుడు యొక్క నక్షత్రం అని చెప్పి మేము ఈ దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి మేము వచ్చాము. ఆ రాజు ఎక్కడున్నాడో మాకు చూపించండి, మేము ఆయన్ని కొనియాడాలి అన్నారు. అలా అన్నప్పుడు వారు అన్నారు, రాజు ఏమో కంగారు పడ్డాడు, అరే ఈ దేశంలో నేను తప్ప ఇంకొక రాజు వస్తాడా, ఎవరున్నారు ఆ రాజు అని చెప్పి రాజు కంగారు పడి అందరిని పిలిపించి ఎవరైనా ఉన్నారా, పుట్టారా అని అడిగితే తెలియలేదు అన్నారు. అయితే ఈ జ్ఞానులను పక్కకు పిలిచి, మీరు ఆయన కనుగొని ఆయన సేవించి మీరు వెళ్ళండి. మీరు వెళ్తూ నాకు సమాచారం చెప్పండి, ఆయన ఎక్కడున్నాడో చెప్పండి, నేను కూడా వచ్చి ఆయన్ని ఆరాధిస్తాను అని చెప్పి వాళ్ళని పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. పంపించిన వారనే వాళ్ళు అటు బయటికి వెళ్ళను అడుగుతున్నారు. ఇక్కడ ఏమని ప్రధాన యాజకులందరూ పిలిపించాడు. ఆ దేశంలో ఉన్న ప్రధాన యాజకులందరినీ పిలిపించి, అంతేకాదు ప్రజల్లో ఉన్న శాస్త్రులను కూడా, అంటే యాజకులు అంటే దేవుని యొక్క పరిచర్య చేసేవారు, దేవుని సన్నిధిలో ప్రధాన యాజకుడు అర్పణ అర్పించేవారు. శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగి ప్రజల మధ్య ఉండి బోధించేవారు. వీరందరినీ సమకూర్చాడు. అందరినీ కూడా సమకూర్చిన తర్వాత ఇప్పుడు సమకూర్చి అడుగుతాడు, క్రీస్తు ఎక్కడ పుడతాడని వారిని అడిగాడు. క్రీస్తు ఎక్కడ పుడతాడు మీరు చూడండి, క్రీస్తు ఎక్కడ పుడతాడో చూడండి, కనుగొనని చెప్పండి అంటే వాళ్ళందరూ కూడా లేఖనాలు తిరగవేశారు. లేఖనాలన్నీ తిరగవేసి ధర్మశాస్త్రం పరిశీలించి, అయ్యా వారు యూదా బెత్లెహేములోనే పుడతారు. ఎందుకంటే యూదా బెత్లెహేములో పుడతారు ఎందుకు చెప్తున్నామంటే, దేవుడు బెత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమో అల్పమైన దానవు కావు అనే వాగ్దానం ఉందయ్యా. ఆ బెత్లెహేముకి ఒక వాగ్దానం ఉంది. ఆ బెత్లెహేము ఒక గ్రామానికి ఒక వాగ్దానం ఉంది. నువ్వు యూదా దేశ పట్టణములన్నింటిలో కూడా నువ్వు అల్పమైన దానివి కాదు, యూదా ప్రధానులన్నింటిలో కూడా నువ్వు అల్పమైన దానివి కాదు అని చెప్పి ఉంది. అంటే మెస్సయ్య అక్కడే పుడతాడు, రక్షకుడు అక్కడే పుడతాడు. దేవునికి మహిమ కలుగుగా. దేవుని పరిపాలించేవారు, నువ్వు అల్పమైన దానివి కాదు, ఇశ్రాయేలులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనే వచ్చును అని ప్రవక్తల ద్వారా రాయబడి ఉందయ్యా. ఏ ప్రవక్త ద్వారా? మీకా ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే పలికించాడు ఎక్కడి నుంచి వస్తుంది అనేది. చూడండి, ఆ మీకా ప్రవక్త మాట చూద్దాం. బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను
నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షత మగుచుండెను. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు, సృష్టి ప్రారంభ కాలం మొదలుకొని సృష్టి అంతం వరకు కూడా ఆయన ప్రత్యక్షత అవుతూనే ఉంటాడు. యూదా బెత్లెహేమా, నువ్వు ఎంతమైన అల్పమైన దాను కాదు, నిన్ను ఏలువాడు ప్రధానుడు నీలోంచి, ఇశ్రాయేలుని ఏలే ప్రధానుడు నీలోంచి వస్తాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కింద వచ్చినాను. కాబట్టి ఆ, ప్రసవమగు స్త్రీ పిల్లల ప్రసవమగు స్త్రీ పిల్లల కను వరకు కను వరకు ఆయన వారిని అప్పగించును. ఆయన వారిని అప్పగించు. అప్పుడు ఆయన సహోదరులు అప్పుడు ఆయన సహోదరులో శేషించిన వారును ఇశ్రాయేలులతో ఇశ్రాయేలులతో కూడా తిరిగి వత్తురు. కూడా తిరిగి వత్తురు. దేవునికి మహిమ కలుగు. నాలుగు ఆయన నిలిచి ఆయన నిలిచి ఆయన బలము పొంది నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ తన దేవుడని యెహోవా మహత్యమును నామ మహత్యమును బట్టి తన మందను మేపును. తన మందను మేపును. కాగా వారు నిలుతురు. ఆయన భూమంతము వరకు ఆయన భూమంతము వరకు ప్రబలుడగును. ప్రబలుడగును. దేవునికి మహిమ కలుగు. భూమి అంతము వరకు ప్రబలుడగును. ఈ రోజున క్రైస్తవుడు లేని దేశం ఉందా? క్రీస్తును ఆరాధించకుండా ఏ దేశమైనా ఉందా అంటే ఆ దేశంలో ఎవరో ఒకరు క్రైస్తవులు ఉంటూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ పట్టణము బెత్లెహేము ఎఫ్రాతా, అది ఎంత స్వల్పమైన గ్రామం అయినా సరే, గ్రామం చిన్న గ్రామమే, అది ఆ గ్రామం చిన్నదే, కానీ అది ఇశ్రాయేలుని ఏలువాడు ప్రధానుడు దానిలోంచే వస్తాడు. భూమి అంతంలో వరకు ఆయన ప్రబలుడు, ఆయన ఖ్యాతి విస్తరిస్తుంది. భూమి అంతము వరకు ఆయన ప్రసిద్ధి చెందుతాడు. సర్వ మానవాళి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. సర్వ మానవాళి రక్షణార్థమై ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ముందుగానే లేఖనములో వ్రాయబడి ఉన్న ఆ యూదా బెత్లెహేము గ్రామం, యూదా బెత్లెహేము గ్రామం అంటే ప్రభు పుట్టిన తర్వాతే ఆ బెత్లెహేము అనే గ్రామం బయలుపరచబడింది అనుకోవద్దు. ప్రభు ఒకరే దానిలోంచి వచ్చారు అనుకోవద్దు. ప్రభుకి ముందు కూడా కొంతమంది ప్రముఖులు వచ్చారు. దేవునికి మహిమ కలుగుగా. అంతేకాదు, అసలు ఆ బెత్లెహేముకి, ఆ ఎఫ్రాతా ప్రాంతానికి పేరు రావడానికి కారణం ఏంటో తెలుసా? యాకోబు గారు అత్యధికంగా ప్రేమించిన ఏ భార్య కోసమైతే 14 సంవత్సరాలు దాసత్వం చేశాడు, ఏ భార్య అయితే ఇష్టంగా ప్రేమించాడో ఆ భార్య అయిన రాహేలు యొక్క సమాధి అక్కడ ఉంది. ఆ రాహేలును అక్కడ ఖననం చేసి ఆయన సమాధి చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, నేటి వరకు కూడా అక్కడ ఆ రాహేలు ఒక స్తంభం నిలబడి ఉందంట. వాక్యంలో ఉంది ఆ మాట. చదవండి ఆ మాట, చూడండి. ఆదికాండం 35వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, రాహేలు మృతి పొంది బెత్లెహేము ఎఫ్రాతా దగ్గరనున్న ఆ మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. దేవునికి మహిమ కలుగుగా. అంటే నేటి వరకు కూడా స్తంభం అక్కడ ఉంది, యాకోబు కట్టించిన స్తంభం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఈ బెత్లెహేము ప్రసిద్ధి చెందింది. బెత్లెహేము ప్రసిద్ధి చెందడానికి తల్లి అయిన రాహేలు, ఆమె యొక్క సమాధి అక్కడ ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేకాదండి, రూతు పుస్తకం 4వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, కొన్ని ఆశీర్వాదాలు నేను చెప్తాను.
ఆ బెత్లెహేం ఖ్యాతి రావడానికి. నాలుగో అధ్యాయం 11వ వచనం రూతు. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశములను వర్ధిల్ల చేసిన రాహేలు పోలిన దానిగాను లేయను పోలిది గాను చెయ్యునుగాక. ఒక్క నిమిషం అండి. చూసారా, రాహేలును పోలినది గాను లేయను పోలినది గాను చెయ్యునుగాక. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? ఎవరితో చెప్తున్నారు ఈ మాట? బోయాజుతో చెప్తున్నారు. రూతు గురించి బోయాజుతో చెప్తున్నారు. బోయాజు రూతుని పెండ్లు చేసుకున్నాడు కాబట్టి ఆమె ద్వారా ఆశీర్వదించబడి, ఎలా ఆశీర్వదించబడాలి? రాహేలు వలె ఆశీర్వదించబడాలి, లేయా వలె ఇశ్రాయేలు ఆశీర్వదించబడినట్టుగా నీ సంతానము ఆశీర్వదించబడాలి అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. బోయాజు ఏ గోత్రం నుంచి వచ్చినవాడు అంటే యూదా గోత్రం నుంచి వచ్చినవాడు. యూదా గోత్రం నుంచి వచ్చినవాడు బోయాజు. అందుకని ఆ మాట చెప్పారు. ఎలా ఉండాలి? రాహేలు వలె ఉండాలి, లేయా వలె నీ భార్య వర్ధిల్లునుగాక. అంతేకాదు వారి బిడ్డలు బోయాజుకును రూతు అమ్మకి పుట్టిన బిడ్డలు ఎలా ఉండాలో కూడా అది కూడా ఆస్వాదించారు. కింద వచ్చడానికి రండి. ఎఫ్రాతాలు చూడండి, ఎఫ్రాతాలు అంటే ఇంకొక పేరు దేనికి? బెత్లెహేంకి ఇంకొక పేరు ఎఫ్రాతా. ఈ బెత్లెహేములో నీవు క్షేమాభివృద్ధి కలుగునట్లు, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనిరాలి వలన నీకు దయచేయు సంతానమును, నీ కుటుంబమును, తామారు యోధాకు కలిగిన, చూడండి, తామారు యోధాకు కలిగిన పేరేసు కుటుంబం వలె ఉండునుగాక అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? ఖ్యాతి నొందిన వారికి ఉండాలి. ఆ దేశంలో నువ్వు ఖ్యాతి నొందిన వాడికి ఉండాలి. నిజమే ప్రియులారా, ఆ ప్రాంతంలో ఖ్యాతి నొందిన వాడు బోయాజు. దేవునికి మహిమ కలుగుగా. బోయాజు ఖ్యాతి నొందినవాడు, ఆ ప్రాంతంలోనే ఖ్యాతి నొందినవాడు బోయాజు. కాబట్టి నీవు అలా ఉండాలి, నీ బిడ్డలు అలా ఉండాలి. యూదానందు తామరకు పుట్టిన పేరేసు వలె ఉండాలి. పేరేసు ఎన్నికబడినవాడు, యూదా గోత్రంలో పేరు కంచినవాడు పేరేసు. అలా ఉండాలి, బిడ్డలు అలా ఉండాలి. వారి గోత్రకర్తల్లో ప్రథముడు ముఖ్యమైన వాడు ఎవరున్నారో నీ బిడ్డలు కూడా అలాగే పేరు పొందాలి అని ఆశీర్వాదం అక్కడ. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆ బెత్లెహేము అందుకే అంతగా ఆశీర్వదించబడిందండి. అందుకే అక్కడ ప్రథములు వచ్చారు. ఇప్పుడు బోయాజు వచ్చాడు. బోయాజు తర్వాత దావీదుది అదే పట్టణం. దావీదు కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే. ఇశ్రాయేలును ఏలిన దావీదు. నేటి మనం ధ్యానించు అన్ని విషయాల్లోనూ దావీదుని మనం మాట చెప్పుకుంటే దావీదు దాటిపోలేం మనం. అన్నిటికీ సరిపోయిన వాడు దావీదు. దేవుని హృదయానుసారమైన దావీదు కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే. యూదా బెత్లెహేము నుంచి, బెత్లెహేము నుంచి వచ్చిన వాడే. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అంతేకాదండి, అంతేకాదు ఇంకొక మాట చెప్పమంటారా? యాకోబు యొక్క ప్రవచనం నెరవేర్పు కూడా అది. యాకోబు ఎప్పుడు ప్రవచించారంటారా? యాకోబు ప్రవచించాడు. ఎప్పుడు ప్రవచించారంటారా? చూడండి, ఆది కాండము 49వ అధ్యాయం 10వ వచనం మనం ధ్యానించుకుందాం. సిలోకు చూడండి, సిలోకు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు.
ప్రజలందరికీ ప్రజలు ప్రజలు అతనికి ప్రజలు విధేయులై ఉంటారు. చూడండి, ఇప్పటి వరకు శిలోకు వచ్చే వరకు కూడా యూదా యొద్ద నుండి రాజదండము తొలగదు. శిలోకు వచ్చే వరకు యూదా యొద్ద నుండి రాజదండం, పరిపాలన, అధికారం, రాజ్యానికి యొక్క అధికారము తొలగదు. దేవునికి మహిమ కలుగును. శిలోకు వచ్చే వరకు, శిలోకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడు. ఆ రక్షకుడు వచ్చే వరకు కూడా ఆ అధికారం అక్కడి నుంచి తొలగదు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అతని కాళ్ళ మధ్య నుండిన రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. అంతేకాదు, కింద వచ్చిన చూస్తే చూడండి, ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉతుక్కోను. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆ గాడిదని ఎక్కువ వచ్చింది ఎవరండి? గాడిద పిల్లని ఆయన కదా, ఆయన గురించి కదా ప్రవచనం. దేవునికి మహిమ కలుగును. పెనవేయబడింది దేంతో? ద్రాక్షావల్లితో పెనవేయబడింది. ద్రాక్షావల్లితో పెనవేయబడింది. ఉత్తమ ద్రాక్షావల్లితో పెనవేయబడిన గాడిద పిల్లని ఎక్కువ వచ్చాడు ఆయన. ఇంకొక మాట చెప్పమంటారా? ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్ష రసములు రక్తములో తన వస్త్రములను ఉతుక్కునేది. ప్రకటన గ్రంథంలో ఉంది వస్త్రం ఎక్కడ ఉతుక్కోవాలి అనేది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథంలో ఉంది ఆ రక్తంలో మన వస్త్రములు ఉతకాలి. ద్రాక్షల రక్తములో వస్త్రములు ఉతకడం ఏంటండి? ద్రాక్షల నుంచి రక్తం ఎక్కడ వస్తుంది? జ్యూస్ వస్తుంది కానీ, అంతేనా? ద్రాక్ష నుంచి వచ్చేది ఏంటి? సార రసం వస్తుంది. మరి రక్తం ఎలా వస్తుంది? ఆ రక్తములో మనం ఉతుక్కోవాలి బట్టలు. ప్రకటన గ్రంథంలో ఉంది దాని వివరణ. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఆయన రక్తములో మన వస్త్రములు ఉతుక్కొని తెల్లవిగా చేసుకోవాలి. రక్తములో మనం వస్త్రములు ఉతుక్కొని తెల్లవిగా చేసుకోవాలి. రక్తములో ముంచి బయటకు తీసిన వస్త్రం తెల్లగా ఉంటుందా? కానీ నా ప్రభు రక్తంలో నీ వస్త్రం ఉతకబడాలి. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఆ కాలములో ఇప్పుడు మనం ముందుగా ధ్యానించుకున్నాం ఏమని? షిలోకు వచ్చి వరకు యూదా దండము తొలగదు అన్నాడు కదా. ఆ కాలము మనం చూసినట్లయితే అగస్టన్ చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజు. ఆ కాలంలో, ఈ రాజు కాలంలో ఈ చక్రవర్తి అగస్టన్ అనేవాడు ఆ పరిపాలిస్తున్న ఆ కాలంలో యూదా దేశాన్ని పరిపాలించడం కోసం నియమించబడిన వాడు హేరోదు. యూదా దేశాన్ని పరిపాలించడానికి నియమించబడిన వాడు హేరోదు. ఈ హేరోదు ఎవరనుకుంటున్నారు? ఇతడు ఒక అన్యుడు, ఇశ్రాయేలుడు కాదు, యూదుడు కాదు, అన్యుడు, ఏదోము దేశస్థుడు. ఇతడు అన్యుడు, హేరోదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇతడు పరిపాలించింది 37 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతను కొనసాగించిన క్రూరమైన పరిపాలన, భయంకరమైన పరిపాలన. రామాలో అంగలార్పు పడిన పసిబిడ్డలను 2 సంవత్సరాలు మొదలుకొని చిన్నవారి వరకు హతమొందించిన క్రూరమైన పరిపాలన చేసిన వాడు. ఎందుకు పరిపాలన చేశాడు అంటే మనం ముందుగా చదువుకున్నాం ఏమని? రాజు రాజు ఏం చేశాడంటే ప్రధాన యాజకులను, శాస్త్రులను సమకూర్చి, ఇదిగో క్రీస్తు ఎక్కడ పుట్టెను ఎందుకు అడిగాడు తెలుసా? చంపటం కోసం, క్రీస్తుని చంపేయటం కోసం. క్రీస్తు కోసం అంతమందిని ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ బిడ్డలందరినీ చంపేశాడు. 2 సంవత్సరాల లోపు ఉన్న బిడ్డలందరూ కూడా చంపేశాడు. కారణం ఏంటో తెలుసా? ఇతడు అన్యుడు, ఎదోమీయుడు. ఇతడు అన్యుడు ఏం చేస్తున్నాడంటే అది పరిపాలించలేదు, వీడికో ఆశ. ఇప్పుడు ఆ దేశాన్ని పరిపాలించే రాజు వచ్చాడు అనుకోండి, యూదయ దేశపు రాజు వచ్చాడు అనుకోండి, ఇశ్రాయేలుకు రాజు వచ్చాడు అనుకోండి, ఇతను అక్కడ ఉండలేడు కదా.
అతను పరిపాలించాడే కదా, అంటే తన రాజ్యం అంతం అయిపోతుంది. నా తర్వాత నా వంశం రాదు, నేను ఇక్కడ పరిపాలించలేను. యూదుల రాజు వస్తే వీళ్ళు తిరుగుబాటు చేసి నన్ను చంపేసి అంతమందిస్తే ఇప్పుడు ఆయన్నే రాజు అవుతాడు అని చెప్పి ఆ స్వార్థముతో ఆ పరిపాలనని అత్యంత క్రూరంగా పరిపాలించాడు. ఇతను 27 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన పుట్టిన కాలంలోనే మొదటి జనసంఖ్య రాయబడి ఉంది. చాలా ఆధారాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, అంత క్రూరమైన పరిపాలన పరిపాలించి ఆయన ఆ పరిపాలన ముగించే సమయానికి క్రీస్తు జన్మించారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ పరిపాలన ముగించే సమయానికి జన్మించాడు. ఆ క్రీస్తు పుట్టిన తర్వాత కొంతకాలానికి అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎక్కడ నుంచి, ఐగుప్తు నుంచి తిరిగి ప్రభు ఎక్కడికి వచ్చాడు? గలిలయ ప్రాంతానికి వచ్చాడు. నజరేతు అనే ఊరికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బెత్లెహేములో పుట్టిన తర్వాత హేరోదు చంపాలని చూస్తున్నాడని చెప్పి దూత ద్వారా వర్తమానం విన్న మరియమ్మను యేసేబులు ప్రభుని తీసుకుని ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ మరిపడి దూత ఇదిగో యేసుని చంపాలని చూసిన హేరోదు రాజు చనిపోయాడు కాబట్టి తిరిగి మీరు రండి అని పిలిచే వరకు వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి ఆ వర్తమానం అందుకొని తిరిగి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? నజరేతుకు వచ్చి అక్కడ నివసించారు. అందుకే నజరేయుడైన యేసు అని పేరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యూదా బెత్లెహేములోకి ఆయన రావటానికి కారణం, అక్కడ జన్మించడానికి కారణం యాకోబు ప్రవచనం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, యాకోబు చేసిన ఆ ప్రవచనం నెరవేర్పది. యాకోబు చెప్పిన ప్రవచనం నెరవేర్పది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం చదువుకున్నాం ఎక్కడ? ఆదికాండం 49:10 యాకోబు ప్రవచించాడు. షిలోహు వచ్చే వరకు నిన్ను యూదుల నుంచి రాజదండము తొలగదు. కానీ తర్వాత తన ప్రజలు అతన్ని విధేయులు ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇవన్నీ కూడా యాకోబు ముందుగా ప్రవచించిన ప్రవచనాలే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, దేవుని ప్రవచనం అక్కడ నెరవేరింది. దేవుని ప్రవచనం నెరవేరింది. యాకోబు ద్వారా ప్రవచించిన ఆ ప్రవచనం నెరవేరింది. దేవుని వాక్యము నిరార్థకం అవుద్దా? దేవుని వాక్యం మాట నిరార్థకము కాదు. దేవునికి మహిమ కలుగునుగా. అది ఎప్పటికైనా సాధ్యం, ఎప్పటికైనా నెరవేరి తీరుతుంది అంతే. అందుకే ఆ శిలోకు వాగ్దానం చేయబడిన మెస్సయ్య అనబడిన మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదా బెత్లెహేములో జన్మించారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతే కదండి, ఇంకొక బెత్లెహేము కూడా ఉంది. యూదా బెత్లెహేము అని చెప్పుకుంటున్నాం కదా. ఈ బెత్లెహేము మామూలుగా బెత్లెహేము అంటే సరిపోద్ది, కానీ ఇశ్రాయేలు దేశంలో ఇంకొక బెత్లెహేము కూడా ఉంది. అందుకనే యూదా దేశంలో నా యూదా బెత్లెహేము అని చెప్పబడింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకో బెత్లెహేము ఎక్కడ ఉంది? నయోమి ఉన్నదే యూదా బెత్లెహేము, అదే రొట్టెల గృహం. బోయాజు అక్కడే ఉన్నాడు, దావీదు అక్కడే పుట్టాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడే పుట్టారు. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఇంకో బెత్లెహేము చెప్తాను. యెహోషువ పుస్తకం 19వ అధ్యాయం 15వ వచనం నుంచి వద్దాం. కట్టాతు, నహులాలు, షిమ్రోను,
ఇదాల, బెత్లెహేము అను 12 పట్టణములను, వాటి పల్లెలను, ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వారి వంశముల చొప్పున జెబూనీయులకు కలిగిన స్వాస్యము. ఎక్కడుందండి? ఏ స్వాస్యంలో ఉంది? ఇంకొక బెత్లెహేము ఎక్కడుంది? జెబూనీయులకు కలిగిన స్వాస్యం అది. అంటే ఆ శ్వాసంలో బెత్లెహేము ఉంది. ఆ బెత్లెహేము గురించి చెప్పడం. అందుకనే ఇక్కడ యూదా బెత్లెహేము అని ప్రత్యేకంగా వ్రాయబడ్డానికి కారణం. నాకు సందేహం వచ్చింది. యూదా బెత్లెహేము అంటున్నారు ఏంటా అనుకున్నా నేను కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యూదా అంటే ఇశ్రాయేల్ దేశంలో 2 బెత్లెహేములు ఉన్నాయి. జెబూనీయుల దేశములో, జెబూనీయులకు ఇచ్చిన స్వాస్యంలో ఒక బెత్లెహేము ఉంది. యూదా దేశంలో, యూదాకి ఇచ్చిన స్వాస్యంలో ఒక బెత్లెహేము ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మనం చెప్పుకుంటున్న పేరుగాంచిన బెత్లెహేము ఏది? యూదా బెత్లెహేము. యూదా బెత్లెహేము పేరుగాంచిన బెత్లెహేము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను శుభవార్త 7వ అధ్యాయం 42, 41 నుంచి వద్దాం. మరికొందరు ఈయన క్రీస్తురే అనిరి, మరికొందరు క్రీస్తు గలిలయలో నుంచి వచ్చిన. ఒక్క నిమిషం అండి. క్రీస్తు దావీదు సంతానం మంది పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుట లేదా అని. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, క్రీస్తు ఎక్కడి వారంటే దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన ఆ గ్రామమైన బెత్లెహేములోంచి క్రీస్తు వచ్చునని లేఖనం ముందుగా మనకు చెప్పలేదా? ఈయన బెత్లెహేము వాడు అని చెప్పారు, సాక్ష్యం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు, బెత్లెహేము అంటే రొట్టెల గృహం, రొట్టెల ఇల్లు. ఏదండి? రొట్టెల ఇల్లు, రొట్టెల గృహం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆహార సమృద్ధి కలిగింది. ఆహార సమృద్ధి కలిగిన బెత్లెహేము, ఆశీర్వదించబడిన బెత్లెహేము అండి అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే నా ప్రభు అన్నాడు, యోహాను 6:35 అన్నాడు, యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చివాడు ఎంత మాత్రమును ఆకలి కొనడు. హల్లెలూయా. ఏమన్నాడు మన ప్రభు? ఏమన్నాడు? జీవాహారముని నేనే, నా దగ్గరకు వచ్చిన వాడు ఎంత మాత్రము ఆకలి కొనడని నా ప్రభు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎందుకు సమృద్ధి ఉంది. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? బెత్లెహేము నుంచి వచ్చాడు. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేములో ఏముంది? రొట్టెల ఇల్లు ఉంది. ఆ రొట్టెల ఇల్లే నా ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు సమృద్ధి కావాలా, నీకు ఆహారం కావాలా, రా నా ప్రభు దగ్గరికి రా. ఆ నిన్ను తృప్తిపరిచి పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎక్కడుంటే అక్కడ రొట్టెలేనండి, ఎక్కడుంటే అక్కడ ఆహారమే. ఏ చుట్టుపక్కల ఏ పరిస్థితి ఎక్కడ చూసినా దరిదాపుల ఆహారం దొరకలా. అరణ్యంలో ఆహారం ఎక్కడా లేదు, కానీ అక్కడ కొన్ని వేల మందికి ఆహారం కలగజేయలేదా? ఆహారం పెట్టాడా లేదండి? 2 మార్లు జరగదు, అద్భుతం జరగలేదా? 2 చేపలు 3 రొట్టెలు, 5 రొట్టెలు 2 చేపలు. ఆహారం ఎంత అయింది? ఎంతమంది తిన్నారు? దేవునికి మహిమ కలుగును. మిగిలినవి ఒకసారి 7 గంపలు అయితే ఒకసారి 12 గంపలు తిని తృప్తి చెందగా. అక్కడ లెక్క పెట్టిన వారు ఎవరంటే స్త్రీలును పిల్లలు మాత్రం లెక్క పెట్టి ఉన్నారు. మరి పురుషులు? దేవునికి మహిమ కలుగునుగా. నిజమే పిల్లరా, ఆలోచించాలి. ఆహారం ఎక్కడుంది? నా ప్రభు దగ్గరే ఉంది. ఆ రొట్టె అంటే ఆహారం
ఆహార సమృద్ధి అక్కడ ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రారంభంలోనే చెప్పాడు ఏమని, నా సన్నిధిలో నిత్యము ఆహారం ఉండునట్లు మీ ప్రథమ ఫలము సన్నిధికి తీసుకుని రావాలి. నీ ప్రథమ పంట సన్నిధికి తీసుకుని రావాలి. నిత్యము నా సన్నిధిలో ఆహారం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడి, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. చూడండి, ఆయన సన్నిధికి తీసుకుని వచ్చి ఆయన మందిరంలోకి తీసుకొచ్చి 10వ వంతు తీసుకుని వచ్చిన తర్వాత నీకు అవసరమైనా, నీకు కష్టం వచ్చినా, నీకు నష్టం వచ్చినా, నీకు ఏమైనా ఇబ్బంది కలిగితే అప్పుడు నీవు అలా చేసి నన్ను శోధించు అన్నాడు. నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తా. ఎవరు చెప్పారు? మన పరమ తండ్రి దేవుడు చెప్తాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. అప్పుడు శోధించాలి దేవుణ్ణి. ఏమని? ప్రభువా, ఇదిగో నాకు కలిగిన దాంట్లోంచి 10వ వంతు నీకు ఇచ్చా. ఇదిగో ఈరోజు నాకు ఈ అవసరం ఉంది, అక్కర్లో ఉంది అని నువ్వు గనక ఆయన సన్నిధిలో మొరపెడితే ఆకాశ వాక్యులు విప్పుతానంటున్నాడు ఆయన. ఆకాశ వాక్యులు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలని కుమ్మరిస్తాడు. నువ్వు అది చేయకుండా ప్రభువా నాకిది, ప్రభువా నాకిది, ప్రభువా నాకిది అంటే ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? ముందు ఆయన చెప్పిన వాక్యము సరిగ్గా ధ్యానించాలి. ఇచ్చేవాడు ఇస్తాడు, కానీ ఇచ్చే ముందు మనకు కలిగిన దాన్ని. అందుకే చెప్పాడు యేసు ప్రభు వారు అన్నారు, ఎక్కడ కానుకల దగ్గర ఉండి ఆ కానుకలు చూస్తూ ఉన్నాడు. ఎవరు ఎంత వేస్తున్నారో ఆయన చూస్తుంటాడు. అది 100% వాస్తవం. ఎందుకంటే ఆయన మనం విప్పుతున్న గుప్పెలని ఆయన పైనుంచి చూస్తూ ఉంటాడు. చూసి అంతమంది వచ్చారు, ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ధనికులు వచ్చారు, ఎంతో మంది వచ్చారు, గొప్ప గొప్ప కానుకలు వేసి వెళ్ళారు. అవన్నీ లెక్క చేయాల. రెండు కాసులు మాత్రం వేసిన ఆ పేద తల్లిని చూసి ఆయన అంటాడు కదా, అందరికంటే కూడా ఈమె ఎక్కువగా వేసింది. హల్లెలూయా. కారణం ఏంటి? అందరు తనకు కలిగిన దాంట్లోంచి వేశారు, కానీ ఈవిడ మాత్రం తనకు కలిగిన మొత్తం కూడా తీసుకొచ్చి వేసేసింది. దేవునికి మహిమ కలుగు. అలాంటి వారిని నా ప్రభు ప్రేమిస్తారు. దేవునికి మహిమ కలుగు. అంటే దాతృత్వం కలిగి, నేను దేవునికి ఏదైనా ఇవ్వాలి, ఒక ఆశ కలిగి ఉన్నా, ఏదైనా చేయాలి, దేవుని సేవలు నేను ఏదైనా చేయాలి, దేవుని పరిచయం నేను ఏదైనా చేయాలి, దేంట్లైనా నేను పాల్పొప్పులు పొందాలి, ఆ రోషము కలిగి ఉండాలి. అప్పుడు వారిని దేవుడు హెచ్చించుకుంటూ వెళ్తాడు. ఎలాగా? ఆకాశ వాక్యలు విప్పి పట్టజాలమైన విస్తారమైన దీవెనలతో ఇంపేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మనం సరిగ్గా ధ్యానించుకోవాలి. ఏం చేస్తే ఏం జరుగుద్ది అనేది ముందు తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం చేస్తే మనకి ఏం వస్తుందో చూడాలి. మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలను తీసి 10 రూపాయలు వేస్తాం అంటే దశమ భాగం ఇచ్చామనుకుందాం, దాన్ని తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తారు. కానీ ఆ పేద విధరాలు ఏం చేసింది? నాకు కలిగిన మొత్తం ఇచ్చేసింది. మేము అలా ఇవ్వమని ఏ సేవకుడు చెప్పట్లేదు, నీకు కలిగిన మొత్తం ఇచ్చేయమని ఎవరు అడగరు. కానీ కొత్త నిబంధనలో ఏం చెప్పిందంటే, నీకు సరిపడా ఉంచుకొని మిగిలింది ఇవ్వమని పౌలయ్య చెప్పాడు. అంటే నీ అవసరం తీర్చబడగా మిగిలింది దేవుని పరిచర్యలో వాడమన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే నీ వర్ధిల్లు కొలది. ఇక్కడ 10వ వంతే చెప్పుకుంటూ వచ్చావు, కానీ పౌలు గారు చెప్పింది నువ్వు వర్ధిల్ల కొలది. నువ్వు వర్ధిల్లే కొలది. 100 రూపాయలు వచ్చేది 100 రూపాయలు 10 రూపాయలు వేయటం కాదు. మరి ఎంత నీకు ఎంతగా వస్తుందో నువ్వు అంత తీసి నీకు మిగిలిన తీసుకొచ్చి కానుకలు వేయాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? పాటజాలంతా విస్తారమైన ఆశీర్వాద దీవెనలు నీకు కుమ్మరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇవన్నీ వాక్యాలండి. ఇవన్నీ మీకు చెప్తే ఎలా ఉంటుందంటే, మమ్మల్ని అయ్యగారు డబ్బుల కోసం అడుగుతున్నారు, మాకేంటి అబ్బలు, మేము ఎప్పుడో ఆయన మీద ఆధారపడ్డాం, ఆయనే మా దేవుడు, మమ్మల్ని పోషించి మా యజమానుడు ఆయన చేతి వైపు మేము చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా,
ఒక ఆశీర్వదమైన ఒక దీవెనైనా మనం పొందుకోవాలంటే దాని వెనకాల ఉన్న కండిషన్స్ ఉంటాయి. ప్రతి దానికి కూడా ఒక కండిషన్ ఉంటుంది. ప్రతి దానికి మనం వాడుకునే ప్రతి వస్తువుకు ఒక కండిషన్ ఉంటుంది. ఇది ఎలాగ వాడాలి, దీన్ని ఇలా వాడితే ఇది ఉంటుంది, ఇంతకాలం ఉంటుంది, దాని తర్వాత పని అయిపోద్ది. లేదంటే వారంటీ. మన దేశంలో అయితే వారంటీ, కొన్ని దేశాలు అయితే గ్యారంటీ. గ్యారంటీ అంటే అది ఇచ్చిన డేట్ లోపు అది ఏమన్నా పాడైపోతే దాన్ని తగినట్టు కొత్త తీసుకొచ్చి ఇవ్వాలి. మరి మన దేశంలో అయితే ఏం చేస్తారు, దాన్ని బాగు చేసి ఇస్తారు. అది కూడా ఎలాగా, వాళ్ళు అక్కడ కండిషన్ చెప్తారు, ఇదిగో ఇది నీ చేతితో నీ కింద పడితే సంబంధం లేదు. అదేమన్నా మాట్లాడుతూ ఈ శబ్దయంత్రం కింద పడింది అనుకో, అది మాకు సంబంధం లేదు. ఇదేమన్నా పగిలింది అనుకో, మాకు సంబంధం లేదు. మరి ఎక్కడ లోపల ఈ వైరింగ్ లో ఎక్కడైనా లోపాలు ఉంటే దాన్ని మేము సరి చేసి ఇస్తాము అని. అదేంటిది? వారంటీ. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతి దానికి ఒక కండిషన్ ఉంది. నువ్వు ఆశీర్వాదం పొందుకోవడానికి ఒక కండిషన్ ఉంది, దాన్ని అనుభవించడానికి ఒక కండిషన్ ఉంది. దేవునికి మహిమ కలుగుగా. దాన్ని నువ్వు నిలబెట్టుకోవడానికి కండిషన్ ఉంది. ప్రతి దాన్ని కూడా మనం ధ్యానించుకోవాలి, తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, బెత్లెహేము ఎంత మాత్రము అల్పమైనది కాదు. అది ఎంత మాత్రం అల్పమైనది కాదు. అల్పమైన గ్రామం కాదండి బెత్లెహేము. ప్రముఖులు దాంట్లోంచి వచ్చి. దేవునికి మహిమ కలుగుగా. మరి రంగంపేట గ్రామం అల్పమైందా? కాదు. ప్రముఖుడు ఇక్కడి నుంచి వస్తారు. దేవునికి మహిమ కలుగు. ఈ గ్రామంకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఈ గ్రామానికి ఉన్న వాగ్దానం ఏంటండి? ఈ గ్రామం నుంచి వచ్చేవాడు ప్రపంచాన్ని నోటి మాట శాసిస్తాడు. అంటే దేవుని మాట తోడై ఉండి దేవుడి మాట శాసిస్తుంది ఈ గ్రామం నుంచి, ఈ గడ్డ నుంచి వచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును కాదు. అది నీ ద్వారా నెరవేరుస్తాను, నువ్వు ఇక్కడికి వెళ్ళి మందిరం కట్టు అంటేనే ఈ గ్రామానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలకి మన పరిచర్య వెళ్తుంది. అన్ని దేశాలకి మనం వెళ్తుంది. మన ఫేస్బుక్ లో అన్ని దేశాలకి వెళ్తుంది. అన్ని దేశాలు కూడా ప్రముఖులు చూస్తూ ఉన్నారు, పరిచయం చేస్తున్నారు మనం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రచారాలను ఇక్కడ నుంచి నేను ఎత్తిపడతాను, ఈ గ్రామం నుంచి ఎత్తిపడతాను, ప్రపంచ నలుదిక్కులా కూడా విస్తరింపచేసి ప్రపంచ నలుదిక్కులు కూడా నీవు స్వాధీనపరుచుకుంటావు. తూర్పు తట్టును, పడమటి తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును, తూర్పు తట్టును నీవు వ్యాపించి దిట్టమైన చోట నిన్ను నేను స్థిరపరుస్తాను అని ఇచ్చిన వాగ్దానం ఈ 2025వ వాగ్దానం. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం అనేక చోట్లగా ఆయన నడిపించుకుంటూ వెళ్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మనం ఇది అల్పమైన గ్రామమే, ఇది చిన్న గ్రామమే, ఇది లెక్కలో లేనిది, ఎందుకు పనికిరాంది అనుకుంటాం. కానీ దాన్నే ఆయన ఎత్తిపట్టి గనపరుస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి. రాబో కాలంలో ఆయన అప్పుడు ముందుగానే ఇలా చెప్పాడు కదా అనుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. అప్పటికి మీకు అందరిని మేము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడున్నా లేకపోయినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఈ మాటలు మాత్రం మీకు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇలా చెప్పి ఆయన ముందుగానే ఇలా చెప్పాడు, చెప్పింది చెప్పినట్టుగానే దేవుడు చేశాడు అని మీరు సాక్ష్యంగా ఉండాలి. అందుకే ఈ మాటలు మీతో చెప్తున్నా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదా బెత్లెహేములోనే, ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చు అని ప్రవక్త ద్వారా వ్రాయబడేది నెరవేర్చబడేను. దేవునికి మహిమ కలుగునుగా. నా ప్రియులారా, నేను చెప్తున్నాను, మీకు దేవుడు ఏ ఆశీర్వాదమైన ఏ వాగ్దానం ఇచ్చి ఉంటే అది నెరవేర్చబడు కాలంలో మనం ఉన్నాం. వాగ్దానాలు ఆశీర్వాదాన్ని నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి మనము దాన్ని పొందుకున్న మనము దాన్ని కాపాడుకోవాలి, దాన్ని అనుభవించాలి.
అందుకు మనం ప్రయాసపడాలి. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ప్రయాస అంటే వాక్యానుసారంగా మనం ఎలా జీవించాలో, అది పొందుకోవాలంటే ఎలా ఉండాలో అలా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. రొట్టెల గృహం దగ్గరికి వద్దాం. రొట్టెల గృహము, రొట్టెల ఇల్లు ఎక్కడ ఉంది? బెత్లెహేంలో ఉంది. మరి ప్రియులారా, మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. మరి ఈ ఆరాధనలో ఇంకా ఈ నెలలో క్రిస్మస్ ఆరాధన, పండగ రోజు ఆరాధన మనకి రాత్రి కాల సమయము, ఉదయం కూడా 2 ఆరాధనలు జరుగుతాయి. ఆ పండగ రోజున అందరూ కూడా గమనించాలి. ఆ సమయాలు మేము చెప్తాం. మీ అందరికీ మా ప్రేమపూర్వక వందనాలు.